తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గురించి మాట్లాడకపోతే మేమెందుకు, మాకు ఈ పదవులెందుకు అని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. రాజకీయం మాట్లాడితే పదవి పోతుంది అంటే పోనివ్వండి, ఎన్టీఆర్ కంటే పదవి ముఖ్యం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. కొత్త నాయకులు వస్తుంటారని పునాదులు వేసిన పార్టీని మర్చిపోకూడదన్నారు. మాజీ మంత్రి దామచెల్ల ఆంజనేయులతో తనకు ఎంతో అనుబంధం ఉందని, సమాజ హితం కోసం పనిచేసిన అలాంటి వారు ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అమ్మేసుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల అయ్యన్న పాత్రుడు తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఎన్టీఆర్, దామచెల్ల ఆంజనేయులు నీతికి, నిజాయితీకి నిలువుటద్దాలని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి అన్నారు. వారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలని పార్టీ కేడర్ను కోరారు. మెగా డిఎస్సిలో ఏ తప్పు జరగకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1లో జరిగిన మోసాలు బయటకు వచ్చాయని, ఇందులో మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి నుండి సెక్యూరిటీ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరసరావుపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు కేంద్ర హోంశాఖను కలిసి తమకు, తమ పార్టీ అధ్యక్షుడు జగన్కు సెక్యూరిటీ కావాలని కోరారని తెలిపారు. కేంద్ర హోంశాఖ నుండి వచ్చిన సమాధానం చూస్తే మీరందరూ ఆశ్చర్యపోతారన్నారు. జగన్ యాత్రలకు వస్తే ఆయన నుండి ప్రజలకు సెక్యూరిటీ కావాలని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కొండపి పెద్దాయన తిరిగిన ప్రాంతమని శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ అన్నారు. ఇది మన ఊరు, మన గడ్డ. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దాయన చేశారన్నారు. మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య వాటిని కొనసాగిస్తున్నారని తెలిపారు. మీకు ఏదైనా అవసరం ఉంటే నా వద్దకు వస్తే నా వంతు సహకారం అందిస్తానన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేస్తే సమర్థవంతమైన సీఎం చంద్రబాబు వాటిని సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్, దామచెల్ల ఆంజనేయులు లెజెండ్స్ అని దామచెల్ల సత్య అన్నారు. సినీ రంగంలో తారాజువ్వ అన్న ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారన్నారు. మాజీ మంత్రి దామచెల్ల ఆంజనేయులు విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. పార్టీ శ్రేణులు వారిరువురిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు వచ్చిన తర్వాత భుజం తట్టి ఇదిరా తెలుగువారు దెబ్బ అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో అన్నారు రామారావు గారికి రాజకీయాలు తెలియదన్నారు. ఎంతకాలం చేశారు, ఇతను వచ్చి రాజకీయాలు ఏం చేస్తారని. కానీ అతను చేసిన కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే పెద్ద పెద్ద నాయకులకే తల తిరిగింది. బియ్యం మాట ఎలా ఉంచాడు అందరికి తెలిసిందే. ఇల్లు పురిళ్ళు ఉంటాయి చూసి ఇల్లులా ఇవి అని పెక్కిటిని కట్టించినట్టు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆడవారికి రాజకీయాల్లోకి రావాలని పిలిపించింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఈ ఆడవాళ్ళంతా రాజకీయాలకు వచ్చారంటే ఎవరో కాదండి, నందమూరి తారక రామారావు గారండి. లేదా ఇంట్లో బయటకు వచ్చేవారు వంట చేసుకుని కూర్చుంటారు ఇంట్లో. ఈవేళ మనం వంట చేసుకుని పరిస్థితి ఆడవాళ్ళు చూస్తున్నారు రాజకీయాలు చేస్తారు. ఇవాళ అంత ఇంప్రూవ్మెంట్ చూసిన వ్యక్తి. ఆడవాళ్ళు చదువుకోవాలని అడిగాడు, ఏం చేయాలని అడిగాడు. ఆ రోజు మంత్రిగా ఉన్నాను నేను అంటే అవకాశాలు కల్పించాలి అన్నగారంటే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ మర్చిపోయాం మనం. చాలా సంతోషం. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారు, పెద్ద ఆయన దామచెల్ల ఆయన గారి విగ్రహాలని మన నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 15-20 గ్రామాల్లో కూడా మనం ఈ 2 విగ్రహాలని ఒకే చోట పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా
దావగుండ గ్రామంలో ఈ 2 విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఈ ప్లేస్ కూడా చెన్నకేశవ స్వామి దేవస్థానానికి ఎదురుగా రోడ్డు పక్కన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇందాక పెద్దలందరూ చెప్పారు, వారు చేసినటువంటి స్ఫూర్తి, నీతి నిజాయితీ కావచ్చు, ఒక మంచి పరిపాలన అందించడం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి నిస్వార్థ సేవ మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం వారి అడుగుతాడో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెద్ద ఆయన తీసుకుంటే చురుకూరుపాడు పెట్టి చురుకూరుపాడు కందుకూరు, అదేవిధంగా పొగాకు బోర్డు, దాంతోపాటు మన నియోజకవర్గంలో రోడ్డు లేని ప్రాంతాలకి రోడ్లు, ఇలాంటివి మంచినీటి స్కీములు ఎన్నో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన రామచంద్రరావు గారు. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే మనకి ఆ రోజు పెట్టినటువంటి స్కీమ్ ఈ రోజు కొనసాగుతుంది. 2 రూపాయల కిలో బియ్యం. ఎన్టీ రామారావు గారు సరే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు, ఇదంతా తీసుకొచ్చారు. 2 కేజీలు 2 రూపాయలకి బియ్యం, జనతా వస్త్రాలు, ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసిందే, మీ అందరూ చెప్పగలిగింది. అయితే ఈ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పార్లమెంట్లో ఏ బిల్లు తీసుకొచ్చినా, ముఖ్యమైన బిల్లు ఏది తీసుకొచ్చినా, ఈరోజు తీసుకొస్తున్నా కూడా దానికి ఆలోచన అనేది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎక్కడో చోట బీజం పడింది అనేది మాత్రం ముఖ్యమైన బిల్లు ప్రతి దానిలో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి మేమందరం కూడా మొన్న మహిళల రిజర్వేషన్ బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవడం ఒకటి, కానీ అన్ని పార్టీల వైపు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని ఆ రోజు గుర్తు చేస్తున్నారు. ఎందుకు అంటే దాగుంటలో 2 మహా వ్యక్తుల్ని విగ్రహావిష్కరణ చేసుకున్నాం. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఓపెన్ చేసుకోవడానికి మన సీనియర్ నాయకులు 7 సార్లు ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల్లోనే వయసులోనే ఎమ్మెల్యేగా 7 టర్ములు ఎమ్మెల్యేగా చేసి, 1 టర్ము ఎంపీగా చేసి, 4 టర్ములు మంత్రిగా చేసి, ఇప్పుడు స్పీకర్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన సీనియర్ నాయకులు అయినపాత్రుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరులు కృష్ణ గారు, ఈరోజు దగ్గర 96,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి మనకు సూపర్ 6 పథకాలకు పెడతా ఉన్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ప్రాంతం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ నియోజకవర్గం కాబట్టి ఎప్పుడూ మర్చిపోం, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఒంగోలు వచ్చినా కూడా మనవాడు ఉన్నాడనేది గుర్తుపెట్టుకొని మీరు రండి, తప్పకుండా నా వంతు నేను చేస్తామని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆ ఇతర వ్యక్తుల గురించి మాకంటే మీకే బాగా తెలుసు. అటు ఆంధ్ర రాష్ట్ర ఎంతో బిజీగా సినిమా రంగంలో బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క తెలుగు వారు నా కోసం ఎంతో చేశారు, నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని తపంతోటి సినిమాల చేతిలో ఉన్నా కేవలం 9 నెలల్లోనే పార్టీ వ్యక్తి అధికారాన్ని ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక భారతదేశంలో నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. మరొకరు ఉమ్మడి కుటుంబానికి విలువలతో కూడిన రాజకీయం చేసి ఈ రోజుకి నీతికి నిజాయితీగా మారిపోయిన ఏకైక ఆంధ్ర రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు. అలాంటి గొప్ప మహానుభావులు విగ్రహాలు ఈ గ్రామంలో పెట్టడం చాలా సంతోషం. కేవలం తక్కువ సమయంలోనే మీరందరూ ఆ విగ్రహాన్ని కోఆపరేట్ చేసినందుకు దావగుండూరు గ్రామ ప్రజలందరికీ ఈ సభ ద్వారా శిరస్సు వంచి నేను పాదాలు వందనం చేస్తా ఉన్నా దామోదర కుటుంబం తరఫున. అలాగే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం, మీరందరూ 1-2 గంటలు ఓపిక పెడితే పెద్దలు మన అయ్యన్న పాత్ర గారు ఈ రోజు మీలో చాలా విషయాలు చెప్పాలని ఎంతో